Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. The first topic is about the glacier break in Uttarakhand. Okay, because of the glacier break, many people were trapped there. Okay, and they were not able to, we are not even able to find them. Many of the people are missing. Actually, why this glacier break happened or in which place it happened, we'll see in this class. Okay, ఎక్కడ జరిగింది? మెయిన్ మనకి ఉత్తరాఖండ్లోని జరిగింది. అండ్ ఇట్ వాజ్ అంటే ఏ రివర్లో జరిగింది, ఎక్కడ జరిగింది అంటే తపోవన్ రేనీ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్స్ చమోలీ డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడ మనకి ఒక పవర్ ప్రాజెక్ట్ అన్నది కన్స్ట్రక్షన్ జరిగింది. ఏంటి అంటే అది డ్యామ్ టైప్ అనమాట. ఓకే, అయితే ఆ డ్యామ్ కూడా డ్యామేజ్ అయిందనమాట. డ్యామ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమైంది, మనకి ఫ్లడ్ టైప్లో వాటర్ అంతా కూడా వచ్చేసి దాంట్లోంచి మనుషులు చిక్కుపోయారు. హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ టన్నల్. ఆ టన్నల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ లేబర్ కానివ్వండి, ఇంకా చాలా పీపుల్ అనమాట, ఎవరైతే ఆల్రెడీ ఆ డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, లైక్ యానిమల్స్ని తీసుకొని వాటి మేతకి వెళ్తారు కదా గ్రేజింగ్ కోసం, అలా వెళ్ళిన వాళ్ళు, ఇంకా వేరే వర్క్స్ మీద వెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా మిస్సింగ్ అయి ఉన్నారు. ఎవరైతే మామూలుగా ఇంటి దగ్గర ఉన్నారో వెన్ దే హ్యావ్ సీన్ దట్ దెర్ ఇస్ ఎ ఫ్లడ్, వాళ్ళు వెంటనే కొంచెం హైయర్ ఏరియాలోకి అలాగా షిఫ్ట్ అవడం అవి చేశారు. బట్ ఎవరైతే లో ల్యాండ్కి వెళ్ళారో యానిమల్ గ్రేజింగ్ కానివ్వండి కానీ ఇంకేమైనా వర్క్స్ కోసం వాళ్ళు చాలామంది మిస్ అయ్యారు. ఇది న్యూస్ అనమాట, నిన్న మార్నింగ్ ఇది జరిగింది. అంటే ఏదైతే పీపుల్ చెప్తున్నారో యాజ్ పర్ దాట్ ఏంటి అంటే అలా వచ్చేటట్టు సైన్ కూడా ఏమీ లేదు. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ఇన్ ద సీజన్. ఈ సీజన్లో ఇలాగా గ్లేషియర్ అనేది బ్రేక్ అవ్వడం కానీ ఇలా కూడా జరగదు. బట్ సడన్లీ ఎందువల్ల జరిగింది అన్నది తెలియలేదు అని చెప్పి. ఓకే, అయితే అక్కడ ఉన్న మనకి ఎవరైతే ఫోర్స్ ఉంటారో దే ఆల్ వెంట్ టు ప్రొటెక్ట్ దెమ్. మనకి డిజాస్టర్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఎవరైతే సేవ్ చేయడానికి ఉంటారో ఫోర్స్ అందరూ కూడా వెళ్ళారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిస్సింగ్. ఓకే, అయితే ఇది మనకి ఎక్కడ జరిగింది, రిషిగంగా పవర్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ఎప్పుడైతే డ్యామ్ బ్రేక్ అయిందో మనకి పూర్తిగా ఫ్లడింగ్ అనేది అయిపోయింది. ఏ రివర్స్లో అయింది అంటే రిషిగంగా, ధౌలీగంగా అండ్ అలకనంద రివర్స్. మీరు ఏం చేయాలంటే వీటి లొకేషన్ ఏంటి, ఓకే వినోద ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి ఫ్లో అవుతున్నాయి, బట్ ఎక్కడెక్కడ అవి అసలు అన్నది ఒకసారి డ్రా చేయండి. ఎందుకంటే మనకి ఏమైనా రివర్స్ కానీ ఏమైనా మ్యాప్కి సంబంధించి అడిగారు అంటే ఇలా ఆల్రెడీ టాపిక్స్ ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి అడుగుతారు. సో జస్ట్ ఇవేంటి అన్నది ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, తపోవన్ రేనీ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్ చమోలీ డిస్ట్రిక్ట్లోనిది జరిగింది. ఓకే, అయితే దేనివల్ల ఇది అయిందంట, గోషిమత్ దగ్గర ఉన్న గ్లేషియర్ అన్నది కొలాప్స్ అవడం వల్ల, యాజ్ ఐ టోల్డ్ యూ, పెద్దగా అనమాట, లైక్ వాటర్తో పాటు మడ్ అంతా కూడా వస్తూ ఆ మడ్తో పాటు ఫ్లో, ఈవెన్ ఇప్పటికీ ఆ మొత్తం రివర్ ఏదైతే టన్నల్ అవి ఉంటే అదంతా కూడా మడ్తోని నిండిపోయిందనమాట. ఓకే, ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ అందులో చిక్కుకున్నారు. అయితే ఈజ్ ఇట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఇది అసలు అన్ఎక్స్పెక్టెడా, ఇలా జరుగుతుంది అని ఎవరికి తెలియకుండా అయిందా అంటే ఆ రోజు జరుగుతుందని తెలియకపోవచ్చు. బట్ ఇలా గ్లేషియర్స్ బ్రేక్ అవుతాయి, వాటి వల్ల చాలా లాస్ జరుగుతుందని ఆల్రెడీ ముందు నుంచే మనకి ప్రెడిక్షన్స్ అన్నవి చెప్పారు. అండ్ దే ఆర్ ఈవెన్ పబ్లిష్డ్. ఓకే, a study in 2019 had warned that Himalayan glaciers have been melting twice as fast. ముందు లాస్ట్ మనకి ఎంతగా అయితే మనకి అయ్యేవో ప్రీవియస్ డెకెడ్స్లో అంతకంట ఈ సెంచరీలో ఏమవుతుందంటే మనకి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. అంటే ట్వైస్డ్ అంటే 2 times ఫాస్ట్గా అనమాట. జనరల్గా ఎప్పుడు ఎంతగా అది మెల్ట్ అయ్యేదో ఈ సెంచరీ అంతా ఏమైంది మనకి చాలా డబల్ అనమాట, ఫాస్ట్గా అది మెల్ట్ అవ్వడం అనేది మొదలుపెట్టింది. ఎప్పుడైతే గ్లేషియర్స్ కరుగుతాయో ఏమవుతుంది, దే విల్ బీ అబ్స్ట్రక్టింగ్ ద వే. ఏదో రివర్స్ అయితే వెళ్తుందో దాని వేనైనా అబ్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇలా డ్యామ్స్ అవి అయినా కొలాప్స్ అవ్వచ్చు. వాటి వల్ల ఈ ఫ్లడ్డింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి ఇవన్నీ జరగడానికి కూడా చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే ఓన్లీ హిమాలయన్ గ్లేషియర్స్ మాత్రమే ఇలా అవుతున్నాయి. ఆ మిగతా ఎక్కడైతే ఆల్ప్స్ కానివ్వండి, ఇంకేవైతే ఉన్నాయో వేరే మౌంటైన్ ఏరియాస్ కానివ్వండి, వేరే కంట్రీస్లో అక్కడ ఎక్కడా జరగట్లేదా అంటే అక్కడ కూడా జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ హిమాలయాస్లో మాత్రమే గ్లేషియర్ బ్రేక్ అవుతుందని కాదు, ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే ఇలా మనకి ఎన్నో గ్లేషియర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ 1 or 2 గ్లేషియర్స్ మాత్రమే హిమాలయాస్లో మనకు ఉన్నాయని కాదు, హండ్రెడ్స్ ఆఫ్ గ్లేషియర్స్ అన్న ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది మనకి ఎక్కడ అంటే ఇక్కడ జోషిమాత్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న గ్లేషియర్ మనకి కొలాప్స్ అయింది. ఓకే, యాజ్ పర్ ద స్టడీ ఏం చెప్పారు వాళ్ళు, మనకి చాలా ఫాస్ట్గా గ్లేషియర్ అన్నది మెల్ట్ అవుతుంది అని చెప్పారు. దీని రీజన్స్ ఏంటన్నో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద స్టడీ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ఇన్ June 2019. ఎప్పుడు పబ్లిష్ చేశారు, June 2019లోని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లోని మనకి పబ్లిష్ చేశారు. దే హ్యావ్ సెడ్ దట్ గ్లేషియర్స్ హ్యావ్ బీన్ లూజింగ్ ద ఈక్వలెంట్ ఆర్ మోర్ దెన్ ఎ వర్టికల్ ఫుట్ అండ్ హాఫ్ ఆఫ్ ఐస్ ఈచ్ ఇయర్. అంతా 1.5 feet ఐస్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ అది కరిగిపోతుంది అనమాట, బ్రేక్ అయిపోయి. ఓకే, ఎప్పుడు సిన్స్ 2000 నుంచి మనకి. ఓకే, మనకి డబుల్ ద అమౌంట్ ఆఫ్ మెల్టింగ్ దట్ టుక్ ప్లేస్ ఫ్రమ్
1975 to 2000, 1975 నుంచి 2000 వరకు ఎంతైతే మనకి ఐస్ కరిగిందో, గ్లేషియర్ కరిగిందో దానికి డబల్ మనకి ఆఫ్టర్ 2000 నుంచి కరుగుతుంది అనమాట. ఇప్పుడు 2000 నుంచి ఇప్పుడు ఏదైతే మనకి నడుస్తుందో, ఇప్పుడు నవ్ వి ఆర్ ఇన్ 2021. ఓకే, అయితే ఏంటి 2000 తర్వాత ఏదైతే మనకు ఉందో అది చాలా ఫాస్ట్గా ఉందన్నమాట 2000 కంటే ముందు. ఓకే, 1975 నుంచి 2000 వరకు ఎంతైతే గ్లేషియర్ మెల్ట్ అయిందో దానికి డబల్ మనకి ఆఫ్టర్ 2000 మెల్ట్ అయింది. Temperatures vary from place to place, but from 2000 to 2016, they have averaged 1 degree Celsius higher than those from 1975 to 2000. ఇది ఏంటంటే టెంపరేచర్ ఏ విధంగా పెరిగింది అని చెప్తున్నారు. ఓకే, మనకి ప్రతి చోట టెంపరేచర్ ఒకలా ఉండకపోయినా కూడా ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే ఏమవుతుంది, 1975 నుంచి 2000 వరకు తీసుకుంటే మనకి ఇప్పుడు ఉన్న 2000 to 2016 తీసుకుంటే మనకి ఎంత యావరేజ్గా చూస్తే ఒక 1 degree Celsius టెంపరేచర్ అనేది రైజ్ అయింది. ఇప్పుడు జస్ట్ అంత మైన్యూట్ టెంపరేచర్ మనకి రైజ్ అయినా కూడా అక్కడ గ్లేషియర్స్ అనేవి చాలా ఫాస్ట్గా కరగడం అనేది మొదలు పెడుతుంది. ఓకే, అయితే ఇది టెంపరేచర్ ఏదైతే పెరిగిందో దానివల్ల ఎంత గ్లేషియర్ లాస్ అయ్యామనో, గ్లేషియర్స్ అక్రాస్ ద రీజియన్ లాస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ అబౌట్ 0.25 meters ఆఫ్ ఐస్ ఈచ్ ఇయర్. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, 0.25 meters ఐస్ మనకి కరిగిపోతుంది బికాస్ ఆఫ్ ద వార్మింగ్. టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి డెఫినెట్గా వార్మ్ అనేది పెరుగుతుంది. వార్మ్నెస్ పెరిగేటప్పటికి ఏమవుతుంది, ఐస్ అనేది ఆబ్వియస్గా మనకి కరిగిపోతుంది. ఓకే, అయితే ఏంటి వాట్ కుడ్ బి ద పాసిబుల్ రీజన్స్ వాళ్ళు చెప్తున్నవి ఏంటి అంటే, ఒకటి ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నవి కాల్చడం, కంబషన్. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ ఫస్ట్ ఏంటి, ఓన్లీ అక్కడ మనుషులు అన్న వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఫ్యూయల్స్ అన్నవి కాల్చడం తగ్గుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఈ టూరిజం పేరు కానీ లేకపోతే సెటిల్మెంట్స్ కోసం కానీ అని చెప్పి ఇలా సెటిల్ అవ్వడం కానీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం ఇలా ఎప్పుడైతే మొదలు పెడతామో, ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో అవి బర్న్ అవడం వల్ల, వెహికల్స్ వల్ల కానివ్వండి, రకరకాల ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ అవడం వల్ల ఏమవుతుంది, స్మోక్ అంతా కూడా మనకి పైకి వెళ్తుంది కదా. ఆ పైకి వెళ్ళినంత ఏమవుతుంది, గ్లేషియర్స్ దగ్గరే మళ్ళీ దే విల్ బి సిటింగ్ ఆన్ ద గ్లేషియర్స్. పైకి వెళ్ళినంత ఏమవుతుంది, దే విల్ కమ్ బ్యాక్ అండ్ సిట్ ఆన్ ద గ్లేషియర్స్. అప్పుడు ఏమవుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే అదంతా స్మోక్తో కవర్ అయి ఉంటుందో అవి సోలార్ ఎనర్జీని చాలా ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి. వెన్ దే ఆర్ అబ్జార్బింగ్ ద సోలార్ ఎనర్జీ ఏమవుతుంది, వెంటనే అది మనకి కరిగిపోవడం మొదలు పెడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైట్ సర్ఫేస్, అది వి ఆల్ నో, మీకు ఆల్బెడో ఎఫెక్ట్ అంటే తెలుసు అనుకుంటాను. ఎప్పుడైతే సర్ఫేస్ చాలా ప్లెయిన్గా వైట్గా ఉంటుందో, ఓకే, స్నో టైప్లో ఉంటే మనకి సన్ రైస్ ఏవైతే పడతాయో వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇట్ విల్ నాట్ అబ్జర్వ్ మచ్. రిఫ్లెక్ట్ అయిపోవడం వల్ల మనకు అవంతా షైనీగా కనిపిస్తుంటాయి, లైక్ మిర్రర్ లాగా మనకు కనిపించడం కారణం ఏంటంటే, వెన్ దెర్ ఈస్, ఇప్పుడు చూడండి 1 second. ఓకే, ఇది ఒక ప్లెయిన్ సర్ఫేస్ అనుకుందాం. ఇక్కడ నుంచి మనకి ఏమైనా సన్ రైస్ పడుతుంది అంటే ఏమవుతుంది, మనకి వెంటనే అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, రిఫ్లెక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువగా మనకి అబ్జర్వ్ చేసుకోవట్లేదు ఇక్కడ సోలార్ రేడియేషన్. ఇఫ్ ద సర్ఫేస్ ఇస్ డార్క్, లైక్ నేను చెప్పినట్టుగా స్మోక్తోనో దేనితోనో అది నిండిపోయి ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనకి వస్తుందో అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ విల్ బి అబ్జార్బ్డ్ హియర్. అందుకే చూడండి, సమ్మర్లో ఎప్పుడైనా లేకపోతే ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు వీ డోంట్ ప్రిఫర్ టు వేర్ డార్క్ క్లోత్స్, బ్లాక్ కలర్ కానీ అవి వేసుకోము. వీ ట్రై టు వేర్ లైట్ క్లోత్స్, ఎందుకని డార్క్ కలర్ మనకి హీట్ అబ్జార్బ్ చేస్తుందని. అదేవిధంగా ఇక్కడ వైట్గా ఉన్న గ్లేషియర్స్ మీద మీరు ఇలా ఫాజిల్ ఫ్యూయల్స్ అవి కాల్చడం వల్ల ఏమవుతుంది, అవి ఎక్స్క్యూజ్ మీ, ఇవి డార్క్ కలర్లోకి మారిపోతాయి. డార్క్ కలర్లో అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆర్ అబ్జర్వింగ్ ద సన్. ఓకే, సన్లైట్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేస్తున్నారు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఉన్న గ్లేషియర్ అనేది మనకి కరగడం మొదలు పెడుతుంది. ఓకే, ఎప్పుడైతే కరుగుతుందో ఇట్ విల్ నాట్ సిట్ దేర్, అక్కడ నుంచి కరుగుతూ అది హిల్ ఏరియా కానివ్వండి మౌంటైన్స్ నుంచి కిందకి రావడం మొదలు పెడుతుంది. ఆ కిందకు వచ్చిన గ్లేషియర్ ఏం చేస్తుంది, ఆ వేలో ఏవైతే ఉన్నాయో వాటిని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. రివర్ ఫ్లోన్ కానీ దేనైనా అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల అక్కడ మనకి ఫ్లడింగ్ వచ్చే ఛాన్సెస్ కానివ్వండి, ఇలాగా డ్యామ్స్ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఈ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు న్యాచురల్గా అక్కడ ఏదైతే మనకు ఉంటుందో అది కాకుండా వీఆర్ మేకింగ్ ఇట్ సిమెంటెడ్. న్యాచురల్గా ఏంటి, మనకి మౌంటైన్ అవన్నీ కూడా సాయిల్, రాక్స్, వాటర్తో ఉండాలి ఇప్పుడు ఇది. బట్ వాట్ వీఆర్ డూయింగ్, వీ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ లైక్ సిమెంట్ యూస్ చేసే కదా మొత్తం కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నాం. ఎప్పుడైతే సిమెంటింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తుంటామో ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్. ఓకే, అది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మట్టి ఏదైనా ఉంటుంది కదా, సాయిల్ ఏదైనా లైక్ అలాంటి వాటిలో నడిచి చూడండి, లైక్ ఎప్పుడైతే ఫుల్గా సన్ ఉంటుందో ఆ టైంలో. ఓకే, ఒక ప్లెయిన్ రోడ్, సిమెంట్ వేసిన రోడ్డు మీద నడిచి చూడండి, ఎక్కడ నడిచినప్పుడు మీకు ఎక్కువగా కాలుతుంది, సిమెంట్ రోడ్డు మీదే. ఓకే, దిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ అబ్జర్వింగ్ మోర్ హీట్ దాన్ ద సాయిల్. ఎక్కువ సాయిల్లోని అలాంటి వాటికన్నా మనకి సిమెంటెడ్ రోడ్స్ మీద మనకి ఎక్కువగా కాలుతుంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబ్జర్వింగ్ మోర్ హీట్.
ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఒకటి ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ వాటి వల్ల. సెకండ్ వన్ ఏంటంటే ఇలా ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే మనం చేస్తున్నాం మన సెటిల్మెంట్స్ కోసం, రోడ్ల కోసం మనం కన్స్ట్రక్షన్స్ చేయడం, అవన్నీ చేయడం వల్ల వీటి వల్ల ఏమవుతుంది మనకి పొల్యూషన్ పెరగడం, హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ పెరగడం. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ విచ్ ఆర్ లీడింగ్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. మనకి వామ్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది గ్లేషియర్ అనేది కరుగుతుంది. ఓకే, నెక్స్ట్ there are around 200 glaciers in Uttarakhand, Himachal Pradesh and Jammu and Kashmir. Okay, just చూడండి ఈ 3 states లో చూసుకుంటేనే. ఓకే, now Jammu and Kashmir is not a state. If you see these 3 places, ఈ 3 places లోనే మనకి 200 glaciers ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ this is one of the picture of yesterday's incident. ఏ విధంగా మడ్తో పాటు మొత్తం ఫ్లడింగ్ అయిందో చూడండి, devastating everything. Next, the second topic is nuclear powered rockets could take crewed mission to Mars in just 3 months. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు అందరికీ ఉన్న విజన్ ఏంటి, మార్స్లో ఏముంది, మార్స్లో లైఫ్ ఉందా లేదా, దే వాంట్ టు స్టడీ వాట్స్ దే ఇన్ ద మార్స్. ఓకే, ఇది నాట్ లైక్ ఏ సింగిల్ కంట్రీ ఈస్ ట్రయింగ్ టు థ్రైవ్ ఫర్ దట్. చాలా కంట్రీస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్స్ దేర్ ఆన్ ద మార్స్. లైక్ సో దిస్ ఈస్ అవర్ ఎర్త్ అండ్ దిస్ ఈస్ మార్స్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి అంటే చాలా రోజులు పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. ఓకే, మూన్ మీదకి వెళ్ళారు, మూన్ నుంచి ట్రావెల్ చేశారు అంటే అక్కడి నుంచి ఎర్త్కి మూన్కి ఉన్న డిస్టెన్స్ వేరు. ఓకే, ఇక్కడ ఎర్త్ నుంచి మీరు మార్స్కి వెళ్ళాలంటే అక్కడ చాలా ఎక్కువ ఇయర్స్ పడుతుంది. ఓకే, బట్ ఈజ్ ఇట్ సేఫ్? అన్ని ఇయర్స్ ఒక ఆస్ట్రోనాట్ ట్రావెల్ చేస్తే ఈజ్ ఇట్ సేఫ్? అంత స్పేస్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం అన్నది ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ దే హెల్త్? అదొక మెయిన్ ప్రాబ్లం అనమాట. ఓకే, వాళ్ళని పంపించకపోవడానికి, ఇంకా మనుషులు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే అన్ని ఇయర్స్ వాళ్ళు ట్రావెల్ ఓన్లీ స్పేస్లో ట్రావెలింగ్కి వాళ్ళు అన్ని ఇయర్స్ వెళ్ళాలి వన్ సైడ్కే. సో ఇట్స్ నాట్ సేఫ్. అన్ని ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఆస్ట్రోనాట్స్ మనం పంపిస్తున్నాము అంటే దే ఆర్ నాట్ స్టేయింగ్ దే ఫర్ ఇయర్స్ టుగెదర్, అగైన్ దే విల్ కమ్ బ్యాక్. ఓకే, ఎక్కువ సంవత్సరాలు ఎవరు అక్కడ ఉండరు. బట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ చాలా సంవత్సరాలు పడుతుంది జస్ట్ వెళ్ళడానికే. సో స్పేస్కి ఎక్స్పోజర్ అన్నది వాళ్ళకి అంత హెల్త్కి మంచిది కాదు. సో వాట్ దే ఆర్ ప్లానింగ్, తక్కువ టైంలోని వాళ్ళు మార్స్ మీదకి వెళ్ళగలగాలి, అలాంటి వాటి కోసం చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవాళ టాపిక్లో ఏంటి అంటే న్యూక్లియర్ పవర్డ్ రాకెట్స్. మనకి జనరల్గా ట్రెడిషనల్గా ఏవైతే ఫ్యూయల్ యూస్ చేస్తున్నారో అది కాకుండా న్యూక్లియర్ పవర్ యూస్ చేసే రాకెట్స్ తీసుకువెళ్తే తక్కువ టైంలోనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాట్ దే హ్యావ్ సెడ్ ఈస్ మిషన్ టు మార్స్ ఇన్ జస్ట్ 3 months. 3 monthsలోనే వెళ్ళిపోవచ్చు మార్స్కి అని చెప్పి. ఎక్కడైతే కొన్ని ఇయర్స్ పడుతుందో అలాంటిది వీళ్ళు న్యూక్లియర్ పవర్డ్ రాకెట్స్ని యూస్ చేస్తే దే కెన్ ట్రావెల్ టు మార్స్ ఇన్ జస్ట్ 3 months అని చెప్తున్నారు. ఓకే, నౌ కమింగ్ హియర్, నాసాస్ ప్లాన్ ఇస్ టు గెట్ హ్యూమన్ టు మార్స్ బై 2035. సో నాసా ఏమని ప్లాన్ చేస్తుంది, బై 2035 ఇట్ వాంట్ టు సెండ్ ఇట్స్ ఆస్ట్రోనాట్స్ ఇన్ టు స్పేస్, ఎక్కడ మార్స్లోకి. ఓకే, నెక్స్ట్ కానీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, మెయిన్ ప్రాబ్లం ఏంటి, టైం. చాలా ఎక్కువ టైం పడుతుంది అక్కడికి వెళ్ళడం కోసం. ఓకే, హియర్ దే హ్యావ్ మెన్షన్ రెడ్ ప్లానెట్ అంటే మార్స్. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్పోజర్ టు స్పేస్ రేడియేషన్ అనేది పెరుగుతుంది అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద హెల్త్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్స్. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. నౌ విచ్ కంపెనీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ టాస్క్? ఎవరు తీసుకోవడానికి, ఎవరు చూస్తున్నారు, ఫస్ట్ ఎవరు చేస్తున్నారు? అల్ట్రా సేఫ్ న్యూక్లియర్ టెక్నాలజీస్, USNC Tech. దిస్ ఈజ్ ఏ Seattle based company. It has come up with a design of a spacecraft that will use nuclear powered rockets. ఏం యూజ్ చేస్తుంది, న్యూక్లియర్ పవర్డ్ రాకెట్స్ని యూజ్ చేస్తుంది టు సెండ్ దెమ్ ఇన్ టు దట్ ప్లానెట్. ఓకే, ఇంకా ఏం చేస్తుంది, బికాస్ దే ఆర్ యూజింగ్ న్యూక్లియర్ పవర్, దే ఆర్ టెలింగ్ దట్ దే విల్ బి షార్టనింగ్ ద ట్రిప్కి అయ్యే టైం ఏదైతే పడుతుందో దాన్ని వాళ్ళు చాలా తక్కువలోనే తీసుకెళ్తామని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ నాసా తాలూకా గోల్ ఏంటి, ఫర్ ఎ వన్-వే ట్రిప్ టు మార్స్ ఈజ్ అరౌండ్ 5 to 9 months. అంటే ఒకవైపు ఒక వన్-వే ట్రిప్కి జస్ట్ 5 to 9 months పట్టేలాగా వెళ్ళాలి అని చెప్పి నాసా తాలూకా గోల్ అది. దిస్ కంపెనీ ఏదైతే కంపెనీ చెప్తుందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జస్ట్ 3 months విల్ బీ ఏబుల్ టు సెండ్ అని. నాసా తాలూకా గోల్ ఏంటి అంటే 5 to 9 months లోపల ఇట్స్ ఓకే అని. నెక్స్ట్ USNC Tech, ద రాకెట్ హ్యాస్ బిన్ డిసైడ్. ఇదేంటంటే ఇప్పుడు మరి న్యూక్లియర్ పవర్ని యూస్ చేసి వెళ్తున్నారంటే వి ఆల్ నో దట్ హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఓకే, మరి మనుషులకి అది ఏమాత్రం కొంచెం ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళు ఇంకా చాలా కష్టం, తెలుసు కదా న్యూక్లియర్ వాళ్ళు ఏమేమి ఉంటాయి ఎఫెక్ట్స్ అన్నవి. సో వీళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారు అంటే ఏవైతే లిక్విడ్ ప్రొపలెంట్స్ ఉంటాయో దాని ఇంజిన్ అండ్ క్రూ ఏరియా. ఓకే, ఇంజిన్కి మనుషులు ఉండేదానికి వాళ్ళు మధ్యన పెడతారు, బిట్వీన్ ద ఇంజిన్ అండ్ క్రూ ఏరియా, అండ్ బ్లాక్ అవుట్ ద రేడియో యాక్టివ్ పార్టికల్స్ టు
ఏదైతే రేడియో యాక్టివ్ పార్టికల్స్ వస్తున్నాయో మనకి అందులోంచి దాన్ని బయటికి రాకుండా బ్లాక్ చేస్తారు. సో దట్ ఎవరైతే వెళ్తున్నారో అందులో ఆస్ట్రోనాట్స్ వాళ్ళు దానికి ఎక్స్పోజ్ అవ్వరు, రేడియేషన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా అనమాట వాళ్ళు ట్రావెలింగ్ చేసే టైంలో. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లిక్విడ్ ప్రోపలెంట్స్ని వాళ్ళు ఇంజిన్ అండ్ క్రూ ఏరియాకి మధ్యలోని పెడతాము అండ్ బ్లాకింగ్ దెమ్ సో దట్ ద రేడియేషన్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ ద ఆస్ట్రోనాట్స్. ఓకే, దీంట్లో ఛాలెంజెస్ ఏంటి అంటే ఫైండింగ్ యురేనియం ఫ్యూయల్ దట్ క్యాన్ విత్స్టాండ్ హై టెంపరేచర్స్. మరి ఇప్పుడు టెంపరేచర్ అనేది న్యూక్లియర్ థర్మల్ ఇంజిన్లో ఏమవుతుంది, మనకి టెంపరేచర్ చాలా ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అది ఏమీ అవ్వకుండా ఉండేలాంటి ఫ్యూయల్ వాళ్ళకి దొరకాలి. అటువంటి యురేనియం ఫ్యూయల్ దొరకాలి అంటే అది చాలా కష్టం. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీనికి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్న సొల్యూషన్ ఏంటి అంటే they will solve the problem by developing a fuel that will be able to work in temperature as high as 2400 degrees Celsius. మేము ఎటువంటి ఫ్యూయల్ తయారు చేస్తాము అంటే ఇట్ విల్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ హయ్యర్ టెంపరేచర్, ఎంత ఎక్కువ టెంపరేచర్లో అయినా కూడా అది వర్క్ చేసేలాగా ఫ్యూయల్ మేము డెవలప్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఆ ఫ్యూయల్లో ఏమేమి ఉంటుందని చెప్తున్నారు. ద ఫ్యూయల్ కంప్రైజెస్ ఆఫ్ ఎ మెటీరియల్ నోన్ యాజ్ సిలికాన్ కార్బైడ్ విచ్ ఇస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ట్యాంక్ ఆర్మర్. మనకి ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్స్లోకి యూజ్ చేయడానికి ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ సిలికాన్ కార్బైడ్నే యూజ్ చేస్తాం దీంట్లో అని చెప్తున్నారు. ఓకే, సో దాట్ ఇట్ విల్ బి ప్రివెంటింగ్ ద రేడియో యాక్టివ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ లీకింగ్. ఏదైతే రియాక్టర్ ఉంటుందో అందులోంచి రేడియో యాక్టివ్ మెటీరియల్ బయటకు వస్తే క్రూ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అలా ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం, లీకేజ్ అనేది జరగకుండా ఉండడం కోసం వాళ్ళు సిలికాన్ కార్బైడ్ని యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా పంపిస్తారు, లైక్ ఆల్ అదర్ రాకెట్స్ మనం ఏవైతే కింద నుంచి పంపిస్తామో డైరెక్ట్గా అలాగే అది లిఫ్ట్ అవుతుందా అంటే నో, ఇక్కడ నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయరంట. ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, రాకెట్ని ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తారు. అక్కడ ఎర్త్ ఆర్బిట్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు ఆ రాకెట్ని పైకి పంపిస్తారనమాట. ఇన్ కేస్ ఇది ఏమైనా ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఇది మళ్ళీ వచ్చి మరి ఇవంతా ఏంటి బ్లాస్ట్ అయిందంటే ఏంటి, ఇదంతా రేడియో యాక్టివ్ మెటీరియల్ కదా ఉంది అందులో, అది ఏదైతే ఉందో రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా వచ్చి వేరే ఏ కంట్రీస్లోని కూడా పీసెస్ పడదు. ఎందుకంటే అక్కడంతా కూడా వాక్యూమే ఉంటుంది కాబట్టి వాక్యూమ్లోని అది ఏవి కూడా పడదు. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచే మనం పైకి, ఇక్కడ నుంచి ఏదైనా పంపిస్తే బ్లాస్ట్ అయింది అనుకోండి, లైక్ ఎర్త్ ఉంది ఇక్కడ, ఎర్త్ సర్ఫేస్ నుంచి పంపించారు, ఇక్కడ నుంచి వెళ్లే ముందే అది ట్రయల్స్లోనే ఫెయిల్డ్ అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు వీళ్ళు న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో అదంతా రేడియేషన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా ఎర్త్ మీదకి. స్ప్రెడ్ అవుతే ఏమవుతుందో నియర్ బై అన్ని ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా వాళ్ళు ఎర్త్ నుంచి కాకుండా కొంచెం పైకి అనమాట, ఎర్త్ ఇక్కడ ఉంది అంటే ఎర్త్ నుంచి ఒక పైకి పంపించి ఎక్కడైతే ఇంకా మన ఎర్త్ గ్రావిటీ లేదు అక్కడ నుంచి, అంటే అక్కడ నుంచి కింద పడినా ఎర్త్ మీదకి రాదు, అలాంటి ప్లేస్ నుంచి వాళ్ళు రాకెట్ని లాంచ్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది, ఏమైనా సరే బ్లాస్ట్ జరిగినా ఆ మెటీరియల్ అంతా కూడా అక్కడే ఉండిపోతుంది వ్యాక్యూమ్లోని, కిందకైతే రాదు అని చెప్పి. అయితే మరి ఇంకా దీంట్లోని మనకి ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంత ఉంది అంటే అప్పుడే వెంటనే వాళ్ళు మనుషుల్ని పెట్టి అందులో పంపించారు కదా. సో ఇంకా ట్రయల్స్ అనేవి జరగాలి, అవన్నీ కూడా యాక్సెప్ట్ అవ్వాలి. ఆ తర్వాత సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ లాంగ్, అంటే ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా అంతా సేఫ్, అందరు పంపించడానికి ఆస్ట్రోనాట్స్కి సేఫ్ అన్న తర్వాతే దీంట్లో పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో సి the nuclear rockets will not lift off from the earth like other thermal engine powered rockets. ఏదైతే థర్మల్ ఇంజిన్ పవర్డ్ రాకెట్స్ ఉంటాయో వాటిని మనం డైరెక్ట్ ఎర్త్ నుంచి కదా పంపిస్తాం. బట్ హియర్ దే విల్ బి టేకెన్ టు స్పేస్ బై ఎ రెగ్యులర్ రాకెట్ దట్ వుడ్ టేక్ ఇట్ ఇన్ టు ఎర్త్స్ ఆర్బిట్. ఎర్త్స్ ఆర్బిట్లోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి దెన్ ఇట్ విల్ బి లిఫ్ట్ ఆఫ్. ఓకే, డైరెక్ట్ ఇక్కడ నుంచి మామూలు రాకెట్లో పంపిస్తారు తప్ప ఇక్కడ ఏం లిఫ్ట్ చేయరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎర్త్ ఆర్బిట్ దగ్గర నుంచి అది లిఫ్ట్ అవుతుంది. ఓకే, why? Because if something goes wrong, the rocket explodes. Okay, and the pieces of the nuclear reactor would not land on earth. earth కానివ్వండి ఇంకే ప్లానెట్ మీద కూడా అది పడదు, ఎందుకంటే అక్కడ వాక్యూమ్ ఉంటుంది, ఆ వాక్యూమ్లోనే అది ఇంకా కదలలేదు కాబట్టి అక్కడే ఉండిపోతుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దీన్ని జీ సెక్యూరిటీస్ అని కూడా అంటారు. అయితే ఏంటి అసలు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఏంటి, ఇప్పుడు సడన్గా ఆర్బీఐ ఎందుకు వీటిని ప్రమోట్ చేస్తుంది, ఎందుకు అందరినీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్. అయితే చూడండి, రిజర్వ్ బ్యాంక్ సెడ్ ఆన్ ఫ్రైడే దట్ ఇట్ విల్ గివ్ స్మాల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అంటే ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయో అవన్నీ కూడా పెద్ద పెద్ద పార్టీస్ ఎవరైతే ఉంటారో లైక్ హూ విల్ బి బయింగ్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, దే ఆర్ టేకింగ్ దిస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అయితే ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో లైక్ మీరు నేను కానివ్వండి, మనం ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ మనకి ఏదైతే ఉంటుందో ఆ డిమాట్ అకౌంట్ ఉంటే చాలు మనం ఇవి తీసుకోవచ్చు. వీ క్యాన్ బై దీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు విత్ వెరీ లిటిల్ అమౌంట్ అని చెప్పి యూ క్యాన్ బై దీస్ అని చెప్పి మనకి ఓపెన్ ఇస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దిస్ ద ఫస్ట్ టైం మనకి ఇలాగ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఇది ఫస్ట్ టైం పెట్టడం ఏం కాదు, ఇంతకుముందు కూడా పెట్టారు, బట్ ఇట్ డింట్ రీచ్ టిల్ అస్. ఓకే, నెక్స్ట్
దేనివల్ల ఇప్పుడు అయితే స్మాల్ ఇన్వెస్టర్స్ని వాళ్ళు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోమంటున్నారు. ఓకే, అసలు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, జీసెక్స్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ టు బారో మనీ. గవర్నమెంట్కి మనీ కావాలి. ఇప్పుడు మన దగ్గర నుంచి మనీ కావాలంటే ఏం చేస్తుంది, గవర్నమెంట్ విల్ బి గివింగ్ అస్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. మనం వాటికి కొనుక్కుంటాం అనమాట గవర్నమెంట్ దగ్గర నుంచి. తర్వాత మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు మనం తిరిగి అమ్మేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు కావాలి కాబట్టి అవి అమ్ముతున్నారు, అమ్మితే మనం తీసుకుంటున్నాం. ఇది ఎప్పుడు పెద్ద పెద్ద పార్టీస్ తీసుకుంటారు, ఈసారి చిన్న చిన్న వాళ్ళకు కూడా ఇది అమ్ముతున్నారు. ఓకే, అయితే ఇవి ఏ టైప్స్లో ఉంటాయి? ద టూ కీ కేటగిరీస్ ఆర్ ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి, ఇవి షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి 91 డేస్కి లేదా 182 డేస్కి లేదా 364 డేస్కి మెచ్యూర్ అయిపోతాయి. ఓకే, లైక్ 3 months కానివ్వండి, 6 months, 1 yearకి మెచ్యూర్ అయ్యేవి ఇవి. లేదు డేటెడ్ సెక్యూరిటీస్. డేటెడ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, ఇవి లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇవి 5 years నుంచి 40 years వరకు అనమాట. 5 years to 40 years మధ్యన ఉంటుంది మెచ్యూరిటీ డేట్ అన్నది. మనకి ఎఫ్డీస్ వేస్తాం కదా, 1 year కోసం ఎఫ్డీ వేసుకుంటాం, మనం 2 yearsకి వేసుకుంటాం, 5 yearsకి వేసుకుంటాం. అప్పుడు మనకు కొంత ఇంట్రెస్ట్తో కలిపి లాస్ట్లో ఆ అమౌంట్ అనేది మనకి వస్తుంది. ఓకే, మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే వీ విల్ బి బ్రేకింగ్ ఏంటి, వద్దు అనుకుంటే మధ్యలో ఆపేసి తీసేసుకోవడం అలా చేస్తూ ఉంటాం. సో అదే విధంగా బ్యాంకులో ఎలాగైతే మనం ఎఫ్డీస్ కొనుక్కుంటున్నాము, మన డబ్బులు ఇచ్చి జస్ట్ వీల్ గెట్ ఏ పేపర్, బాండ్ పేపర్ ఇస్తారు మనకి అంతే. అదే విధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా విల్ బి గివింగ్ అస్ ఏ పేపర్, వీ విల్ బి బయింగ్ దట్. ఓకే, అయితే రెండు కూడా ఒకటేనా బ్యాంక్ ఇది అంటే దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి, అది కూడా చెప్తాను. నెక్స్ట్, ఇప్పుడు ఏంటి అసలు ఈ కరెంట్ ప్రపోజల్ ఏంటి, ఆర్బీఐ ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టింది అంటే జీసెక్ మార్కెట్ ఈస్ డామినేటెడ్ బై ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. లైక్ ఎవరు ఎక్కువ, నిన్నక చెప్పాను కదా, పెద్ద పెద్ద పార్టీసే కొంటారు, లైక్ ఇన్ క్రోర్స్ అని. ఎవరు అసలు యాక్చువల్గా ఇలా గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్ముతుంది అనగానే ఫస్ట్ కొనుక్కునే వాళ్ళు ఎవరు, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అయితే మనం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మనం కొనుక్కోలేదా ఇలాంటివి అంటే, లైక్ మనం ఏవైతే మ్యూచువల్ ఫండ్స్లో మనం కొనుక్కుంటున్నాం కదా అవి ఇవే. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్లీ యూ ఆర్ బయింగ్ దీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్, దీస్ ఎంటైటీస్ ట్రేడ్ ఇన్ లాట్ సైజెస్ ఆఫ్ 5 crore or more. వాళ్ళు ఎంతలో కొంటారు, 5 crore and more లోన్ పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, ఇప్పుడు ఎందుకు మన వరకు రాలేదు ఎప్పుడు అంటే, there is no liquidity in the secondary market for small investors who would want to trade in smaller lot sizes. అంటే అర్థం ఏంటి, దెర్ ఈస్ నో ఈజీ వే ఫర్ దెమ్ టు ఎగ్జిట్ దేర్ ఇన్వెస్ట్మెంట్. దీనికి సింపుల్ టర్మ్స్లో నేను చెప్తాను. లిక్విడిటీ లేదు అంటే ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు లిక్విడిటీ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఏదైతే అసెట్ ఉందో నేను దాన్ని వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునేలా ఉండాలి, ఎప్పుడు కావాలంటే నేను అమ్ముకుని వెంటనే క్యాష్ చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నాకు కొనేసుకున్నాను, ఓకే, నా దగ్గర మనీ ఎందుకు కొనుక్కున్నా, బట్ నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్. అది ఒక ఉండిపోయింది నాకు ఇన్వెస్ట్మెంట్ లాగా, అంతే తప్ప అందులోంచి ఇప్పుడు నాకు క్యాష్ కావాలి, నేను దాన్ని మళ్ళీ క్యాష్గా మార్చుకోవాలి అంటే నాకు కుదరడం లేదు. అప్పుడు అక్కడ లిక్విడిటీ లేనట్టు. లిక్విడిటీ ఉంది అంటే అర్థం ఏంటి, ఇట్ షుడ్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. సింపుల్ టర్మ్స్లో ఏంటంటే లిక్విడిటీ అంటే ఇట్ షుడ్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. ఓకే, అలా లేదు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ వెంటనే తీసుకోలేరు, అలాంటి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఏమైంది, ఎప్పుడు కూడా స్మాల్ ఇన్వెస్టర్స్ అనేది వరకు ఇది వెళ్ళలేదు. ఓకే, ఇంతకుముందు స్మాల్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఏమి ఇనిషియేషన్స్ తీసుకున్నారు గవర్నమెంట్ అంటే, గోబిడ్ యాప్ అని చెప్పి ఒకటి, నెక్స్ట్ రీటైల్ డెట్ మార్కెట్ ఆర్డిఎం, ఈ రెండు కూడా రీటైల్ డెట్ మార్కెట్ సెగ్మెంట్ యాట్ ద ఎక్స్చేంజ్, ఈ రెండు కూడా అప్పుడు ఉండేవన్నమాట, లైక్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్ టు బై దిస్ జీసెక్. బట్ పీపుల్ వరకు రీచ్ అవడం అనేది తక్కువ. నెక్స్ట్, వై నౌ దిస్ ఇస్ ఎందుకని చెప్పి ఇప్పుడు చేస్తుంది అంటే, ఆర్బీఐస్ ఇంటెన్షన్ ఇస్ టు మేక్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ జీసెక్ ట్రేడింగ్ స్మూతర్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్ బై అలౌయింగ్, ఎలా ఇప్పుడు అంటే లైక్ హౌ ద ప్రాసెస్ ఇస్ నౌ, బై అలౌయింగ్ పీపుల్ టు ఓపెన్ అకౌంట్స్ ఇన్ ఆర్బీఐస్ ఈ క్యూబర్ సిస్టమ్. ఆర్బీఐ తలక ఈ క్యూబర్ సిస్టంలోని దే హ్యావ్ టు టేక్ ఏ అకౌంట్ అండ్ టు క్రియేట్ ఏ మార్కెట్ ఆఫ్ స్మాల్ ఇన్వెస్టర్స్ హూ విల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొనుక్కోవడానికి అనమాట. వాళ్ళు ఏవైతే ఇప్పుడు బాండ్స్ ఇస్తున్నారో వాటిని కొనుక్కోవడం కోసం స్మాల్ ఇన్వెస్టర్స్ 1-2 అలా అయినా కొనుక్కోవచ్చు, ఇస్తున్నాం లైక్ క్రోడ్స్ పెట్టి ఒకేసారి కొనుక్కోవాలి అని. సో బట్ దే హ్యావ్ టు హ్యావ్ ఏ అకౌంట్ ఇన్ ఆర్బీఐస్ ఈ క్యూబర్ సిస్టమ్. నెక్స్ట్, ఎందుకు ఆర్బీఐ ఇప్పుడు ఇది చేస్తుంది, బికాస్ ఆర్బీఐ ఈజ్ ద డెట్ మేనేజర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆర్బీఐ కోసం మీరు చాలా చదువుతారు, ఆర్బీఐ అంటే ఏంటి, దిస్ ఇస్ సెంట్రల్ బ్యాంక్, దిస్ ఇస్ ద బ్యాంకర్ ఆఫ్ బ్యాంక్స్ అలాగా. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ద డెట్ మేనేజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ డెట్ మేనేజర్ ఎవరు మనకి ఎవరు ఆర్బీఐ. సో ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బు కావాలి, గవర్నమెంట్ వాంట్ టు బారో, హూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్, ఆర్బీఐ. ఓకే, సో ఇప్పుడు వస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లోని గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే 12 lakh crore మార్కెట్ నుంచి బారో చేయడానికి చూస్తుంది. మార్కెట్ నుంచి అంటే అర్థం ఏంటి, మన దగ్గర నుంచే. ఓకే, సో మార్కెట్ అంటే బ్యాంక్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, మన దగ్గర నుంచి బారో చేస్తుంది. ఏ విధంగా బారో చేస్తుంది, డైరెక్ట్గా వచ్చి మనకి ఇంత మనీ ఇవ్వండి అని అడగరు కదా,
దే ఆర్ గివింగ్ అస్ దేర్ సెక్యూరిటీస్ అండ్ వీ హ్యావ్ టు బై దెమ్. అప్పుడు ఆ మనీ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సో ఒకేసారి వెన్ ద గవర్నమెంట్ డిమాండ్ సో మచ్ మనీ ద ప్రైస్ ఆఫ్ ద మనీ విల్ మూవ్ అప్. ఏమవుతుంది, గవర్నమెంట్కి డబ్బులు కావాలి అనగానే బ్యాంక్స్లో ఏమవుతుంది, వెంటనే ఇంట్రెస్ట్ రేట్ అన్నది పెరిగిపోతుంది. ఓకేనా, సో దీన్ని డౌన్లో ఉంచడానికి, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని పెంచుకుంటున్నారు అనమాట. నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు పెరుగుతారు, ఎప్పుడైతే ఇలాగా స్మాల్ ఇన్వెస్టర్స్ని కూడా అలౌ చేస్తారో అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. సో చాలా ఈజీగా వాళ్ళు ఏమవుతుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయగలరు, మనం కూడా కొనగలం, వాళ్ళకి ఎంత మనీ కావాలో అది వాళ్ళకి చేరుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీస్కి ఇంకా ఈ జీసెక్స్కి కంపేర్ చేస్తే ఏంటి అంటే, బ్యాంక్ ఎఫ్డీస్కి మనకి ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ జీసెక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ట్యాక్స్ ఫ్రీ. ఓకే, నెక్స్ట్ ఇందులో రిస్క్ ఉంది మనకి ఎఫ్డీస్లోని. దీంట్లో మినిమల్ అనమాట, అంటే అసలు రిస్కే లేదా అని కాదు, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్, బట్ చాలా నెగ్లిజిబుల్ అనమాట రిస్క్ అనేది మనకి. ఎందుకు, దిస్ ఈస్ సపోర్టెడ్ బై ద గవర్నమెంట్, దిస్ ఈస్ బ్యాక్ బై ద గవర్నమెంట్, కాబట్టి మనకి పెద్దగా ధోకా అనేది జరగదు. బట్ ఇందులో కొంచెమైనా రిస్క్ అనేది మనకి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్ ఇన్ విచ్ వీఆర్ టేకింగ్ ద ఎఫ్డి. ఓకే, నెక్స్ట్ fourth topic is finance ministry permits 4 states to borrow additional 5034 crore post ease of doing biz reforms. ఏం లేదు, మనకి కొన్ని కేటగిరీస్ ఇచ్చారనమాట. ఆ కేటగిరీస్లో ఏ స్టేట్స్ అయితే మంచిగా చేస్తున్నారో ద గవర్నమెంట్ ఈజ్ అలౌయింగ్ దెమ్ టు బారో అడిషనల్ అమౌంట్. ఇలాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ క్రైటీరియాని ఎవరైతే మీట్ అయ్యారో అలా మీట్ అయిన 4 స్టేట్స్కి ఇప్పుడు అడిషనల్గా యూ కెన్ బారో 5034 crores అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, అయితే 4 స్టేట్స్ ఎవరన్నది మనం ఫస్ట్ చూద్దాం. 4 స్టేట్స్? అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. దే హ్యావ్ అండర్టేకెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్. ఎందులో రిఫార్మ్స్ తీసుకొచ్చారు వాళ్ళు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, హూ స్టిప్యులేటెడ్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. వీళ్ళు చెప్పిన ఇంకా 4 ఉన్నాయి, చెప్తాను నేను. ఆ 4లో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి, రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు కాబట్టి ఈ 4 స్టేట్స్కి కూడా యూ క్యాన్ బారో దీస్ అడిషనల్ అమౌంట్ అని చెప్పారు. ఓకే, ద స్టేట్స్ హ్యావ్ బికమ్ ఎలిజిబుల్ టు మొబిలైజ్ అడిషనల్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ పర్మిషన్ టు రేస్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మరి వీళ్ళు ఇప్పుడు బారో చేసుకోవచ్చు అంటే? త్రూ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 స్టేట్స్తో కలిపితే టోటల్గా ఎన్ని స్టేట్స్ అయ్యాయి అంటే, దీస్ ఆర్ నాట్ ద ఓన్లీ స్టార్టింగ్ 4 స్టేట్స్. ఇంతకుముందు కూడా చాలా స్టేట్స్ చేశారు. ఈ 4 కూడా యాడ్ అయిన తర్వాత టోటల్ ఎన్ని అయ్యాయి? 12 స్టేట్స్. 12 స్టేట్స్ ఏంటి? మిగతా స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్, తమిళనాడు అండ్ తెలంగాణ. దే హ్యావ్ అండర్టేకెన్ ద స్టిప్యులేటెడ్ రిఫార్మ్స్ టు ఫెసిలిటేట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో మీరు ఏం చేయాలి? ఈ 12 స్టేట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. 4 ఇంక ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఈ మిగతా స్టేట్స్ అన్నింటికి కూడా అడిషనల్ బారోయింగ్ ఆఫ్ 28,183 crore అన్నది గ్రాంట్ చేశారు. దే క్యాన్ బారో ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 క్రైటీరియా ఏవైతే ఉన్నాయో ఏంటి? 4 సిటిజన్ సెంట్రిక్ ఏరియాస్. ఎక్కడ రిఫార్మ్స్ తీసుకురావాలి వాళ్ళు? 1 1 నేషన్ 1 రేషన్ కార్డ్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. 1 నేషన్ 1 రేషన్ కార్డులోని ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. స్టేట్స్ అండ్ డ్యూటీస్ అన్ని కలిసి అంటే మొత్తం అందరికీ కూడా ఒకటే రేషన్ కార్డ్. దే కెన్ అవైల్ ద సర్వీస్ ఎనీవే. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్, ఇదొక క్రైటీరియా. ఇంకోటి ఏంటి? అర్బన్ లోకల్ బాడీ యూటిలిటీ రిఫార్మ్స్ అండ్ ద 4th వన్ ఈస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఈ 4 కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే, సరేనా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న స్టేట్స్ ఏ విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చాయి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని తీసుకొని వచ్చాయి. దిస్ వన్. ఓకే, next, the government of India had in May last year enhanced the borrowing limit of the states by 2% of their GSDP. States తాలూకు GSDP ఏదైతే ఉందో దాంట్ నుంచి కొంచెం పెంచింది అనమాట లిమిట్ని. అంతా బై 2% పెంచింది. సో దట్ వాళ్ళు ఎంతైతే బారో చేసుకోగలరో ఆ లిమిట్ని ఇంకో 2% పెంచింది. ఎప్పుడు? లాస్ట్ మేలో మనకి. ఓకే, హాఫ్ ఆఫ్ ది స్పెషల్ డిస్పెన్సేషన్ వాజ్ లింక్డ్ టు అండర్టేకింగ్ సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్. ఓకే, ఇందులోని హాఫ్ దేనికి యూజ్ చేయాలంట వాళ్ళు? ఈ సిటిజన్ సెంట్రిక్ దానికి యూజ్ చేయాలి. సిటిజన్ సెంట్రిక్ 4 క్రైటీరియాస్ ఏం చెప్పాను నేను? ఈ 4 కూడా. ఓకే, వీటికి వాళ్ళు యూజ్ చేయాలి వాటిని. నెక్స్ట్ ఇప్పుడు వరకు అలా ఎన్ని జరిగాయంట? టిల్ నౌ 17 స్టేట్స్ హ్యావ్ క్యారీడ్ అవుట్ వన్ ఆఫ్ ద 4 స్టిప్యులేటెడ్ రిఫార్మ్స్ అండ్ హ్యావ్ బిన్ గ్రాంటెడ్ రిఫార్మ్ లింక్డ్ బారోయింగ్ పర్మిషన్స్. ఇందులో 12 స్టేట్స్ మనం దేనికోసం మాట్లాడుకున్నాం? ఈజ్ ఆఫ్ డూయింగ్. ఇలాగా 4 సెంట్రిక్లోని ఏదో ఒకటి చేసిన వాళ్ళు ఎవరంట? మొత్తం 17 స్టేట్స్ అంట. ఓకే, ఏంటో చూద్దామా? ఆఫ్ దీస్ 12 స్టేట్స్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సిస్టమ్ని ఎవరు చేశారు? 12 స్టేట్స్. తర్వాత 12 స్టేట్స్ హ్యావ్ డన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్. నెక్స్ట్ 5 స్టేట్స్ హ్యావ్ డన్ లోకల్ బాడీ రిఫార్మ్స్. ఇంకా 2 స్టేట్స్ ఏం చేశారు? పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నవి తీసుకొచ్చారు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టోటల్ రిఫార్మ్ లింక్డ్ అడిషనల్ బోరోయింగ్ పర్మిషన్ ఇష్యూడ్ సో ఫార్ టు ద స్టేట్స్. ఇప్పుడు వరకు ఇలాగా ఏదో ఒక క్రైటీరియా మీద చేసిన వాళ్ళకి, ఇలా ఎవరైతే రిఫార్మ్స్ తెచ్చారో వాళ్ళకి ఎంతైతే అడిషనల్గా బారోయింగ్కి ఇచ్చిందో పర్మిషన్ అనేది, అలా మొత్తం అన్ని స్టేట్స్కి ఇచ్చిన వాటిలో కలిపితే ఎంత అంటే ఇప్పటికి 74,773 crore ఇంతవరకు వాళ్ళు బారో చేసుకునే పర్మిషన్ అనేది వాళ్ళకి ఇవ్వబడింది. నెక్స్ట్ 400 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోవా టు మేక్ ఇట్ ఫిషరీస్ హబ్. గోవా అంటే మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఏ కోస్టల్ ఏరియా. మనకి ఎక్కడ ఉంటుంది గోవా అన్నది? వెస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, అయితే దీన్ని ఇప్పుడు ఫిషరీస్ హబ్గా మార్చాలి అనుకుంటున్నారు. బికాస్ వాట్ ఈస్ దే ఇన్ దేర్ ఒపీనియన్ ఈస్, ఇక్కడ మనకి ఫిషింగ్ అనేది చాలా ఎక్కువ ప్రొడక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దీన్ని మనం డెవలప్ చేసుకుంటే మంచి బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ప్లాన్ చేశారు. ఓకే, యూనియన్ ఫిషరీస్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్. ఓకే, మీరు పర్టికులర్గా మినిస్టర్స్ పేర్లు నేర్చుకోక్కర్లేదు, ఇలా కరెంట్ అఫైర్స్లో పేర్లు వస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో మన యూనియన్ ఫిషరీస్ మినిస్టర్ ఎవరు? గిరిరాజ్ సింగ్. అతను సండే అంటే నిన్న ఏం అనౌన్స్ చేశారు మనకి? 400 crore ఇన్ గోవా టు మేక్ ద కోస్టల్ స్టేట్ ఏ ఫిషరీస్ హబ్. దీన్ని ఫిషరీస్ హబ్గా, కంట్రీలోన ఫిషరీస్ హబ్గా మార్చాలని చూస్తున్నారు. ఓకే, ద సెంటర్ హ్యాస్ కన్సిడర్డ్ 400 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్ ఆఫ్ గోవా. దీనికి ఎవరు ఇస్తారు మరి? ఇప్పుడు 400 crore ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనౌన్స్ చేశారు. బట్ హూ ఆర్ గివింగ్ దిస్? ఇట్ విల్ బి రేస్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్, the state fisheries board and others. It is not just the responsibility of the central government. Okay, here it is being shared. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనకి ఎందులో ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ he said the union minister said that Goa has the potential for highest fish production in the country and it also has the capacity to become a fisheries hub in the country. Why it is selected among all the coastal states? Why this is selected to be the fisheries hub ante? Because it has the highest it has a good potential for the highest fish production in the country. Okay, అయితే ఇప్పుడు ఫిషరీస్ హబ్ అంటున్నారంటే ఏంటి? వాట్ దే గోయింగ్ టు క్రియేట్ అంటే దే గోయింగ్ టు క్రియేట్ 30 ఫిష్ ల్యాండింగ్ జెట్టీస్. జెట్టీస్ అంటే తెలుసు కదా మీకు, మన వైజాగ్లో కూడా ఒకటి ఉంటుంది. యూ క్యాన్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఇస్ జెట్టీస్. ఎక్కడైతే షిప్స్ అవన్నీ వచ్చి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ 30 ఫిష్ ల్యాండింగ్ జెట్టీస్ అన్నవి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. సో దట్ ద ఫిష్ మ్యాన్ కెన్ యాంకర్ దేర్ బోట్స్ నియర్ దేర్ విలేజ్. వాళ్ళ విలేజెస్ దగ్గరే వాళ్ళు వచ్చిన ఫిష్ ఏవైతే షిప్స్ బోట్స్ వస్తాయి కదా వాటిని అక్కడ వాళ్ళు యాంకర్ చేయొచ్చు. దే క్యాన్ హాల్ట్ దేర్. నెక్స్ట్ ఇంకా ఇస్ దిస్ ద ఫస్ట్ టైం దే ఆర్ కన్స్ట్రక్టింగ్ జెట్టీస్? నో, గోవా ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 9 ల్యాండింగ్ జెట్టీస్. ఆల్రెడీ అక్కడ 9 ఉన్నాయి, ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోవా బేస్డ్ CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. దిస్ ఈజ్ బేస్డ్ ఇన్ గోవా. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇట్ హ్యాస్ ఫౌండ్ 200 square kilometer ఏరియా ఇన్ ద కోస్టల్ స్టేట్ ఈస్ ఫేజబుల్ ఫర్ కేస్ కల్చర్. అక్కడ కేస్ కల్చర్ చేయడానికి 200 square kilometer ఏరియా అన్నది ఫీజిబుల్గా ఉంది అని చెప్తున్నారు. కేస్ కల్చర్ అంటే ఏంటంటే ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ వేర్ ఫిష్ ఆర్ హెల్డ్ ఇన్ ఫ్లోటింగ్ నెట్ పెన్స్. ఓకే, ఇలాగా ఫ్లోటింగ్ నెట్ పెన్స్ లాగా చేసి అందులోని మనకి కేస్ టైప్ అనమాట. దే విల్ బి గ్రోయింగ్ హియర్ ఫిష్. ఓకే, వీటిని నాట్ జస్ట్ ఫిష్, ప్రాన్స్ అవి కూడా ఆక్వాకల్చర్ అంటే దే విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇలాంటి వీటిలో ఏమవుతుంది? ఇలాంటివి చేయడం కోసం 200 square kilometer ఏరియా అన్నది అక్కడ బాగుంది అని చెప్పేసి చెప్పారనమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ వాళ్ళ ఏదైతే గోవా బేస్డ్ ఉందో అది ఇచ్చిన రిపోర్ట్. నా విల్ సీ వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెడ్. ద ఇష్యూ వాజ్ రేడ్ విత్ ద సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ హ్యాస్ సర్టిఫైడ్ దట్ 72 square kilometer ఏరియా ఆఫ్ గోవా కుడ్ బి బ్రాట్ అంటే కేజ్ కల్చర్. వీళ్ళైతే చెప్పడం ఇంత ఫీజిబుల్గా ఉందని చెప్పారు, బట్ ఇక్కడ ఎంత మనకి సర్టిఫై చేశారు? 72 kilometer అనేది సర్టిఫై చేశారు. ఓకే, సో ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేయాలి? టూరిజం అనేది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ కేస్ కల్చర్స్ అవి చేసేయడం కాదు, టూరిజం ఈజ్ ఆల్వేస్ ప్రమోటెడ్. బికాస్ ఆ స్టేట్కి ఏదైతే సోర్స్ వస్తుందో, మనీ ఏదైతే వస్తుందో, ఇప్పుడు మనకి చాలా మటుకు మనకి టూరిజం నుంచి కూడా చాలా డబ్బులు వస్తాయి. ఓకే, సో అది కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి మనం. నెక్స్ట్, an area of 72 kilometer has the capacity for installation of 30 lakh cages. ఎన్ని కేజెస్ పెట్టచ్చంట? జస్ట్ 72 square kilometers లోని 30 lakh cages ని పెట్టచ్చంట. ఓకే, నెక్స్ట్, this will encourage safe marine cultivation for the fishing sector. Okay, this is easy, you can understand. Next, Goa has the potential to have highest fish production in the country. Already ఇది ఇందాక మెన్షన్ చేశాను నేను.
and it will provide necessary support to the Goa based fish processing units which are dependent on neighboring Karnataka and మహారాష్ట్ర ఫర్ రా మెటీరియల్. జనరల్గా వీళ్ళు రా మెటీరియల్ ఏదైనా కావాలంటే గోవా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంట, దాని నైబరింగ్ స్టేట్స్ ఏమున్నాయి, కర్ణాటక అండ్ మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది, గోవాలోని ఏవైతే ఫిషింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో వాటికి మంచి సపోర్ట్ దొరుకుతుంది అండ్ అవి ఇండివిజువల్గా కూడా డెవలప్ అవ్వగలుగుతాయి. దే డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద నైబరింగ్ స్టేట్స్ అని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా వీళ్ళని సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఒక అఫీషియల్ కానీ ఎవరైనా ఉండాలి కదా. సో ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో అపాయింట్ సాగర్ మిత్ర. సాగర్ అంటే యూ ఆల్ నో, సి అని చెప్పొస్తుంది మీనింగ్, మిత్ర అంటే ఫ్రెండ్, అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఒక పర్సన్ అనమాట. ఓకే, ఫర్ ఈచ్ ఆఫ్ ద 70 ఫిషింగ్ విలేజెస్ ఇన్ గోవా. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్కరిని, మొత్తం 70 విలేజెస్కి విలేజ్కి ఒక్కొక్కరిని ఇలాగ సాగర్ మిత్ర అని చెప్పి అపాయింట్ చేస్తారు. హూ విల్ హెల్ప్ ద ఫిషర్మెన్ లైజన్ విత్ ద గవర్నమెంట్. ఫిషర్మెన్కి గవర్నమెంట్కి మధ్యన మీడియేటర్ లాగా ఉంటారనమాట. వీళ్ళ కన్సర్న్స్ వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళ నుంచి తీసుకునే అడ్వైజెస్ వీళ్ళకి చెప్పడానికి మధ్యలోని వీళ్ళు ఉంటారు. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ గోవా. ఓకే, మీరు ఇండియా మ్యాప్లో చూస్తే దిస్ ఇస్ గోవా. ఎక్కడుంది మనకి, మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇవి నైబరింగ్ స్టేట్స్ అని చెప్పాం కదా, వాటి రెండింటికి మధ్యన మనకి గోవా అన్నది ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి, అస్సోం మాలా. అస్సోం అంటే యూ ఆల్ నో ఇట్స్ రిలేటెడ్ టు అస్సాం. ఓకే, పిఎం లాంచెస్ అస్సోం మాలా అండ్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ 2 హాస్పిటల్స్ ఇన్ అస్సాం. మనకి ఒకప్పుడు అస్సాంలో ఏంటి అంటే మెడికల్ కాలేజెస్ తక్కువ ఉండడం, మెడికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల అందరికీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నవి రీచబుల్గా ఉండేది కాదు. ఓకే, బట్ నౌ ఇప్పుడు చాలా అక్కడ మెడికల్ హాస్పిటల్స్కి, కాలేజెస్కి చాలా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది, పిఎం లాంచెస్, ఇది ఒక టాపిక్ అనుకోండి, ఇది ఒక టాపిక్, డోంట్ ఇంక్లూడ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, ఒకటి ఏంటి అస్సోం మాలా ఒకటి లాంచ్ చేశారు, ఇంకా 2 హాస్పిటల్స్, అస్సాంలో ఉన్న 2 హాస్పిటల్స్కి ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. ఓకే, 2 హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, ఫస్ట్ ఎన్ని ఉండేవంటే మనకి ఓన్లీ 6 మెడికల్ కాలేజెస్ ఉండేవి ఇండిపెండెన్స్ నుంచి 2016 వరకు తీసుకుంటే. అయితే ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చాయి, ఇంకా కొత్తవి 6 న్యూ మెడికల్ కాలేజెస్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ ద లాస్ట్ 5 years. వాట్ దే వాంట్ టు సేజ్, ఎక్కడైనా సరే గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఫస్ట్ అచీవ్మెంట్స్ అన్నవి ప్రొజెక్ట్ చేయడం ఇట్స్ ఏ కామన్ థింగ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లాస్ట్ 5 yearsలోనే కొత్తవి ఇంకొక 6 మెడికల్ కాలేజెస్ అన్నవి మేము తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నారు. ఓకే, బిస్వనాథ్ అండ్ చెరేడియో కాలేజెస్ విల్ క్యాటర్ టు నార్త్ అండ్ అప్పర్ అస్సాం. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు ఇంతే హాస్పిటల్స్ కోసం. నెక్స్ట్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ 2 హాస్పిటల్స్. ఓకే, అండ్ లాస్ట్ అస్సోమాలా ప్రోగ్రామ్ అన్నది ఏంటి అంటే మనకి ఆల్రెడీ తెలిసి మాలా అన్నవి ఏమైనా ఉన్నాయి అంటే అవి మనకి రోడ్ కనెక్షన్స్కి సంబంధించినవి అని చెప్పి. సో ఈ ప్రోగ్రామ్ దేనికి, మనకి స్టేట్ హైవేస్ అండ్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అస్సాం స్టేట్లో ఏవైతే మనకి హైవేస్ ఉన్నాయో వాటిని, ఇంకా మనకి ఏవైతే డిస్ట్రిక్ట్ నుంచి రోడ్స్ వస్తాయో ఆ రోడ్స్ని వాటిని కనెక్ట్ చేయడం అనమాట. ఓకే, ఎక్కడ ఇది ఏరియా అని చెప్పారు, దెకియాజులి ఇన్ సోనిత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఓకే, అస్సోం మాలా హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ లైన్ విత్ భారత్ మాలా ప్రాజెక్ట్. మనకి ఏదైతే భారత్ మాలా ప్రాజెక్ట్ ఉందో దిస్ ఈస్ లైన్డ్ అప్ విత్ దాట్ అనమాట. ఓకే, అంటే సేమ్ అదే ప్రిన్సిపల్స్తోని మనకి అదే కాన్సెప్ట్ అదే అనమాట. ఎలాగైతే మనం భారత్ మాలా మనకి ఇండియా అంతా కూడా కనెక్ట్ చేయడానికి చూస్తున్నామో అదే విధంగా ఈ స్టేట్ని వాటిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేయడం కోసం మనకి అస్సోం మాలా అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ during last few years thousands of kilometers long roads and many bridges have been constructed in the state. ఓకే, వన్ నోటిసబుల్ చేంజ్ బాగా ఏం కనిపిస్తుందంటే ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ తర్వాత మనకి నార్త్ ఈస్ట్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దే ఆల్వేస్ ట్రై టు హైలైట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే వచ్చాయో. వాళ్ళు ఏం చెప్తారంటే ఎర్లియర్ ఇట్ వాజ్ బీన్ నెగ్లెక్టెడ్, నార్త్ ఈస్ట్ అనేది ఎక్కువగా నెగ్లెక్ట్ చేయబడింది, ఇప్పుడు బాగా అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పి. సో ఇఫ్ యూ సీ బట్ లైక్ ఏదైనా స్టేట్ కోసం తీసుకున్నప్పుడు మనకి చాలా ఎక్కువగా ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా వచ్చాయి అంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి మనకి ఎక్కువగా నార్త్ ఈస్ట్లో కనిపిస్తాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనకి ఏంటి, అసోం మాలా అనేది విచ్ ఈస్ కనెక్టింగ్ ద స్టేట్ హైవేస్ టు ద మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. ఓకే, లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. కన్సిడర్ ద రీసెంట్ గ్లేషియర్ బ్రేక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ కరెక్ట్? It is in the state of Uttarakhand and it resulted in flooding. Global warming and climate change may be responsible for the disaster. Here both the statements are true.
Which of the following statements are correct? NASA's plan is to get human to Mars by the year 2035. Ultra-safe nuclear technologies have come up with a design of a spacecraft that will use nuclear-powered rockets to shorten the trip. Here also both the statements are true. Which of the following statements are correct with respect to government securities? These are debt instruments issued by the government to borrow money. True. They are tax-free and risk-free. No, they are not tax-free. Tax another untundi and risk-free kuda kaadu because completely 0% risk ani cheppalemu, but it is very minute and negligible. So here the second statement is false. Only the first statement is true. So the answer will be only 1. Thank you.